మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఈవీఎంల మీద పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. వివిధ దేశంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈవీఎంల మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కసారి ఇదే విషయం మీద ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరుగుతుంటాయి, కానీ ఇవి సేఫ్ కాదు, వాటిని కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలామంది అంటూ ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇతర పార్టీ ఎట్లా చూస్తారు అసలు వారి వ్యాఖ్యలు? అంటే వాళ్ళకి అవగాహన లేక చెప్తున్నారా, లేకపోతే కేవలం ఏదో మాట్లాడాలని మాట్లాడ్డామా? సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు ఎలక్షన్ కన్నా ముందే ఆ ఈవీఎంల మీద సమగ్రంగా కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ అయ్యి ఈవీఎంస్ ఆర్ సేఫ్ అని ఆర్డర్ వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణ అంతా సమగ్రంగా జరిగిన తర్వాత మళ్ళీ దాని మీద మీరు అపోహలు రేకెత్తించడం అంటే చాలా అన్యాయం. మీరు చూడండి, ఇప్పుడు ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ అయితే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అయితే ఇంకెక్కువ సీట్లు వచ్చాయి కదా. కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగని విషయం, జరగలేదు, ఎవరు చేయలేరు. లండన్లో ఒక వ్యక్తి ఏదో చెప్పాడు, ఎక్కడో వేరే దగ్గర చెప్పారు. బట్ అల్టిమేట్లీ సుప్రీంకోర్టు ఏదైతే విచారణ సంఘం ఏదైతే అపాయింట్ చేసిందో దానికి ఏం ప్రూఫ్ ఇవ్వలేకపోయారు. కాబట్టి పసలేని విమర్శలు ఇవి. ఈవీఎంస్ వచ్చిన తర్వాతనే రిగ్గింగ్ బంద్ అయింది. ఈవీఎంస్ వచ్చిన తర్వాతనే ట్యాంపరింగ్ తగ్గింది. ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ అప్రోచ్ వచ్చింది. ఈవీఎంస్ వచ్చిన తర్వాతనే కౌంటింగ్ స్ట్రీమ్ లైన్ అయింది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ వస్తున్నాయంటే ఈవీఎంలు చేయబట్టి, లేకపోతే రాత్రి 12 తర్వాత కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఓటు వేస్టేజ్ కూడా లేదు. ఇవన్నీ ఈవీఎంస్ వచ్చిన తర్వాతనే స్ట్రీమ్ లైన్ అయినాయి. కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏమైంది అని అంటే, మాక్ పోలింగ్ చేసిన తర్వాత కొన్ని చోట్ల ఓట్స్ డిలీట్ చేయక అకౌంటింగ్ ఇబ్బంది అయిన పరిస్థితి, లేకపోతే అందులో మాక్ పోలింగ్ ఓట్స్ కూడా దానికి యాడ్ అయిపోయి 100 ఓట్లు పడే కాడ 150 ఓట్లు ఆ మాక్ పోలింగ్ ఓట్లు కూడా కొన్ని అంటే అధికారుల అవగాహన లోపం వల్ల కొన్ని చోట్ల జరిగింది తప్పించి మెషిన్లో ట్యాంపరింగ్ అనేది అవాస్తవం, ఎవరు చేయలేరు. బ్రహ్మదేవుడు చేయలేరని మీరు అంటున్నారు. ప్రపంచ కుబేరులు ఒక ఎలన్ మాస్క్, మీకు తెలిసి ఉంటుంది, ఎలన్ మాస్క్ సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈవీఎం ట్యాంపరింగ్ అనేది సాధ్యమే అని చెప్పి కూడా ఒక పోస్ట్ చేసిన, ఆయన చేసినటువంటి ట్వీట్ను కూడా రాహుల్ గాంధీ తిరిగి ఎక్స్లో పోస్ట్ చేసింది. దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమని మీరు నమ్మితే ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది, ఆ విచారణ సంఘం ఉంది, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మీరు ప్రూవ్ చేయండి. ఒకవేళ ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడాలి. కానీ సరే, ఇఫ్ అట్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్యాంపరింగ్ పాసిబుల్ అయితే దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత మాట్లాడవచ్చు. కానీ జస్ట్ హ్యాఫ్జార్డ్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం కూడా ఈవీఎం ట్యాంపరింగ్ ఎట్లా చేయొచ్చు అని చెప్పి ఒక మాక్ ట్యాంపరింగ్ కూడా చేసి చూపించింది. దానికి మీకు ఒక ఐడియా ఉంటుంది, దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అదే సేమ్ ఇష్యూని సుప్రీంకోర్టులో ఎందుకు విచారణ జరుగుతున్న సమయాన్ని ఎందుకు చూపించలేకపోయారు? బయట కంట్రోల్ కండిషన్స్లో నేను ఎన్నైనా చెప్పచ్చు. సేమ్ థింగ్ నువ్వు ఒక వేదిక మీద చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? ఈవీఎంస్ తప్పు అని నువ్వు సుప్రీంకోర్టు చెప్పలేనప్పుడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ప్రస్తావించడం అర్థమే లేదు. ఇవాళకి వాళ్ళ నాకున్న సమాచారం ప్రకారం, మనకున్న అవగాహన ప్రకారం ఈవీఎంస్ ఆర్ సేఫ్. ఈవీఎంస్ వచ్చిన తర్వాతనే భారతదేశంలో డెమోక్రసీ ఇంకా పెరిగింది, ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. దాని తర్వాత ఏమైంది, అడ్డగోలుగా రిగ్గింగ్ కానివ్వండి, లేకపోతే బూత్ క్యాప్చరింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు తగ్గినాయి. ఎవరు కూడా ఒకప్పుడు మనం చూసిన రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉన్న టైంలో మొత్తం బూత్ క్యాప్చరింగ్ చేసేసి అన్ని పేపర్ బ్యాలెట్స్ మీద ఓట్లు వేయించుకున్న సందర్భం చూసినాం. ఇవాళ అసాధ్యం. ఇవాళ అది పూర్తిగా అసాధ్యం. అది కేవలం ఈవీఎం వల్ల సాధ్యమైంది. ఈవీఎం వలన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంకా పరిపరి విధాలుగా పరిడవిల్లింది, రక్షింపబడింది అని మనం అనుకోవాలి. ఒకవైపు మీరు డాక్టర్గా అనేక ఏళ్ళు సేవలు అందించారు. ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ కూడా మీరు గతంలో మీరు రాసినప్పుడు ఉందో లేదో మాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో అది లీక్ అయింది. ర్యాంకుల పరంగా కూడా దానికి సంబంధించి ఒకే ర్యాంకులు వచ్చినాయి గ్రేస్ మార్కులకు అని చెప్పి ఒక రాద్ధాంతం జరుగుతుంది. ఎట్లా చూస్తారు? నిజంగానే పేపర్ లీక్ అయిందా? నీట్ పరీక్ష కొత్తగా ఇటీవల వచ్చింది. మేము ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎంట్రన్స్ కోసం ఎంసెట్ రాసేవాళ్ళం. కేంద్రంలో ఉన్న సంస్థల కోసం ఎయిమ్స్ ఢిల్లీ ఉండేది, అప్పుడు ఎయిమ్స్ సపరేట్ ఎగ్జామ్ ఉండేది. పాండిచేరిలో జిప్మర్ ఉండేది, అక్కడ ఒక ఎగ్జామ్ రాసేవాళ్ళం. కర్ణాటకలో అడ్మిషన్స్ కోసం కామెడీకే రాసేవాళ్ళం. ఇట్లా వేరే వేరే రాష్ట్రాలకు వేరే వేరే ఎగ్జామ్స్ ఉండేవి. దాదాపు 34-35 ఎగ్జామ్స్ ఉండేవి దేశవ్యాప్తంగా.
ఇప్పుడు అవన్నిటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకటే కామన్ టెస్టింగ్ ద్వారా ఎన్టీఏ ద్వారా ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. చాలా మంచి ఫలితాలు కూడా ఇచ్చింది గతంలో కూడా. ఇప్పుడు కూడా ఈ నీట్ యూజీ పీజీ ఎగ్జామ్స్ కూడా నీట్ ద్వారానే అవుతున్నాయి. మొన్న ఏమైందనంటే కొంత గ్రేస్ మార్కులు కలపడంతో ఒక మార్కింగ్ సిస్టమ్ ఏదైతే ర్యాంకింగ్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది వచ్చింది అనేది ప్రధాన ఆరోపణ. సుప్రీంకోర్టు దాని మీద సమగ్ర విచారణ కూడా చేసింది, గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతుంది. కాబట్టి కాంట్రవర్సీ ఉన్నది, కానీ కాంట్రవర్సీని అడ్వాంటేజ్గా తీసుకొని విద్యార్థుల్లో లేని అపోహలు సృష్టించే ప్రయత్నం కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నా కరెక్ట్ కాదు. విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళన ఉన్నారు, వాళ్ళకి ప్రెషర్కి గురవుతున్నారు. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎంతో ప్రతిష్టాత్మకంగా నీట్ తీసుకొని 2-3 ఏళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. అటువంటి వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి అసలు? లాంగ్ టర్మ్లో నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివి నీట్కి ప్రిపేర్ అయ్యి తర్వాత ఎంబీబీఎస్ సీటు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆందోళనకరమైన విషయం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ఎన్టీఏ కూడా సమగ్రంగా దాని మీద స్టేట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పేది ఒక్కటే, మీరు కొంచెం ఓపిక పట్టండి. ఈ రీటెస్టింగ్ కానివ్వండి, లేకపోతే గ్రేస్ మార్కుల విషయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే వరకు మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆ విద్యార్థులే ఆ టైంలో చాలా ప్రెషర్లో ఉంటారు, తల్లిదండ్రులు కూడా ప్రెషర్లో ఉంటారు. కాబట్టి ఈ ప్రెషర్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని వేరే వేరే కార్యక్రమాలకి ఉసిగొల్పే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. దయచేసి వారి ట్రాప్లో పడద్దు. చివరిగా కేసీఆర్ మీరు కాళేశ్వరం కమిషన్ మీద స్పందించారు, పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పి కేసీఆర్ అంటున్నారు. అనవసరంగా అప్పుడు నాణ్యమైన విద్యుత్ కొనుగోలు చేశాం, దానికి సంబంధించి నా మీద కక్ష కట్టే కమిషన్ తప్పుదో పట్టిస్తే ఆయన తప్పించాలి కమిషన్ సిట్టింగ్ జరిగింది. ఎట్లా చూస్తారు కేసీఆర్ వ్యాఖ్యల్ని? కేసీఆర్ మాటలు ఆడలేక మధ్యలో ఓడులాగానే ఉన్నాయి. కాళేశ్వరం బోగస్ ప్రాజెక్ట్ అనేది అందరికీ నిరూపితం అయిపోయింది. ఇవాళ మేడిగడ్డ దగ్గర కట్టిన బ్యారేజ్ వాళ్ళ కుంగిపోయింది. ఒక దగ్గర గ్యాప్ ఆల్మోస్ట్ 50 మీటర్స్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్లింగ్ రౌటింగ్ ద్వారా కాదు, ఆ ఆనకట్ట పనికిరాదు, అక్కడ వాటర్ స్టోరేజ్ పనికిరాదు. దీనికి ప్రత్యామ్నాయం ఏంటిదంటే మళ్ళా మహారాష్ట్ర తెలంగాణ మధ్యలో ఉన్న ప్రణయిత నది ఉద్భవించే స్థానం 980 అక్కడ ప్రాజెక్టు కడితేనే ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది, రాక్ ఫౌండేషన్ ఉంటుంది. దాని మీద 148 మీటర్స్ లేకపోతే 152 మీటర్స్కి బ్యారేజ్ కడితే ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తే మీరు ఈ మేడిగడ్డను అవాయిడ్ చేయొచ్చు. మేడిగడ్డను బైపాస్ చేస్తేనే ప్రాణహిత నీళ్లు గోదావరిలోకి వస్తాయి, గోదావరి నీళ్లు దక్షిణ తెలంగాణకు వస్తాయి. కాబట్టి కేసీఆర్ కేవలం ఆ మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి ట్రాప్లో పడి ఆయనే డిజైన్ చేస్తాడు, ఆయనే ఆపరేట్ చేస్తాడు, ఆయనే బిల్డ్ చేస్తాడు, ఆయనే కేవలం ఇంజనీర్లు కేవలం ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు. దాని పర్యవసానం ఏది? అట్లా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని మొత్తం అడ్డగోలుగా దాన్ని లూటీ చేసారు. ఇవాళ విద్యుత్ కొనుగోలులో కూడా ఎక్కువ రేటు పెట్టి కొన్నారు చాలా టైమ్స్. కాబట్టి విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకల మీద జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషను విచారణ చేస్తాను. దానికి ఏదో లెటర్ రాసి మీరు ముందే ప్రిపేర్ అయిన నోటు ప్రకారం పోతున్నారు అని వారి మీద వేరే రకమైన అభాండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. కాబట్టి వారు విచారణ హాజరై ఆ వివరణ ఇచ్చుకుంటే బాగుంటుంది తప్పించి ఇట్లా అడ్డగోలుగా వ్యవహరిస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, ఖజానా ఖాళీ అయిందంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఒకవైపు పంటలు పెడుతున్న రైతు భరోసా పడ్డదా? మీకు ఎవరైనా ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి? ఏమన్నా గతంలో 5,000 ఇప్పుడు ఈ పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా గత యాసంగికి సంబంధించిన డబ్బులే మొత్తం రాలే. నవంబర్లో పడాల్సిన డబ్బులు మొన్న ఎలక్షన్ ముంగట పడ్డాయి. అది కూడా 5-6 ఎకరాల వరకే, 10 ఎకరాలు 12 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరికి వేయలే. గతంలో అటువంటి సీలింగ్ ఏం లేకుండే. ఇప్పుడు కొత్తగా 5 ఎకరాలకు సీలింగ్ పెడతాం, 10 ఎకరాలకు సీలింగ్ పెడతాం. 10,000 వేయడానికి 5,000 ఆయన వేసింది. ముఖ్యమంత్రి గారు 5,000 వేయడానికి 5 నెలలు పట్టింది. 5,000 రూపాయలు వేయడానికి 5 నెలలు పట్టింది. మాకైతే డౌట్ ఉంది. ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ఆ లెక్కన 17 సంవత్సరాలు ఎంతో పడుతుంది. నెలకు 1,000 రూపాయల చొప్పున ఆయన ఇప్పుడు ఖజానాలో ఆయనకున్న డబ్బుల ప్రకారం చూస్తే నెలకు 1,000 రూపాయలు ఒక రైతుకి ఇవ్వగలుగుతాడు ఆయన. అట్లా 2 లక్షల రూపాయలు నెలకు 1,000 కదా. 15 తారీఖు చేస్తాం, ఆగస్టు 15 కల్లా చేస్తామని చెప్పి అనేక చోట్ల ఒట్టి పెట్టిన కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్టి తీసి గట్టు పెట్టడం, గట్టు మీద పెట్టడం కూడా చాలా ఈజీ. ఆయనకు నిజంగా నమ్మకం ఉంటే దాని మీద ఇప్పుడు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి
వేరే ఆర్బీఐ నుంచి లేకపోతే సెంట్రల్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి మళ్ళీ దానికి రుణం తీసుకొని దశల వారీగా రైతులకేమో ఒకసారి చెల్లింపు చేసి ఆ ఏజెన్సీలకు ఏవైతే క్రెడిట్ ఏజెన్సీలు ఉంటాయో ఏవైతే అప్పులు ఇస్తాయో వాటికి వడ్డీతో పాటు చెల్లిస్తా అనే ప్లాన్ చేస్తున్నాడు. అది నాకు తెలిసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పరిధిలో రాదు. కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అడ్డగోలుగా అప్పులు చేయడంతో రాష్ట్రాలన్నీ దివాలా తీసినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూడండి, డెవలప్మెంట్ పక్కన పెడితే అక్కడ ప్రజలు వారికి కర్రు కాల్చి వాత పెట్టారు. ఇక్కడ కేసీఆర్ కూడా అడ్డగోలుగా మాట్లాడడంతో ఈయన కూడా పదవి ఇచ్చుతుడాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తే వారికి కూడా అదే శిక్ష పడుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా మనగలుగుతుంది, ప్రజల అభిమానాన్ని చూరగొనగలుగుతుంది. కేవలం డబ్బులు ఇచ్చి వెల్ఫేర్ స్టేట్ అని చెప్పుకొని ప్రగల్భాలు పలుకుతే డెవలప్మెంట్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లాంటి రిజల్ట్స్ వస్తాయి మనకి. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు ఈవీఎంల ట్యాంపరింగ్ చేయడం అనేది కూడా అసాధ్యం అని చెప్తూనే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గందరగోళం ఎటువంటిది లేదు. దానికి సంబంధించి కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా దాని మీద తగిన చర్యలు తీసుకుని సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. కాబట్టి అక్కడ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవడు భయాందోళనకు గురి కావద్దంటూనే మరొక పక్క ఇప్పటి వరకు కూడా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వలేదు. కాబట్టి మరి మిగతా రుణమాఫీ మాట దేవుడేరు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో వేయాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఒకవైపు కూడా ఉద్యమిస్తామని చెప్తుంది. మరొక పక్క కేసీఆర్ విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా ఒకవైపు దొంగ అన్నట్లు కూడా లేఖపై స్పందించడం, కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఎమ్మెల్యే పాల్వా హరీష్ బాబు అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV హైదరాబాద్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్